సో ఇందిర గారు చెప్పండి, ఏమిటి గుంపు మేస్త్రి అబద్ధాలు చెప్పను ఇవన్నీ వీళ్ళిద్దరూ ఒప్పుకోవట్లేదు, సరే ఈయనైతే ఏకంగా డైరెక్ట్గా అన్నారు. నిజంగా సాధ్యం అవుతుందా? అబద్ధాలు చెప్పని ముఖ్యమంత్రిని మనం చూడగలుగుతామా? రాముడు రావణుడు ఈ పోలికలేంటి? కొన్ని ఆయన రేవంత్ రెడ్డి గారు వ్యూహాత్మకంగా వెళ్తున్నారా, తెలివిగా అట్లాంటి డైలాగులు చెప్పి జనాన్ని అట్రాక్ట్ చేస్తున్నారా? మీకేమనిపిస్తుంది? అప్పుల మీద కూడా రచ్చరచ్చ చేశారు కానీ చివరికి ఏం అవ్వలేదు. కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ వేసుకుందని తెలంగాణ పత్రికనండి లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళు కానీ వ్యాఖ్యానిస్తున్నారు. సో వీటన్నిటి మీద మీ కామెంట్ చెప్పండి. ప్యానెల్లో ఉన్నటువంటి ఇద్దరు సోదరులకు, మీకు అలాగే సాక్షి ప్రేక్షకులకు శుభోదయం సార్. బేసికలీ సోదరులు ఇద్దరు కూడా చాలా చాలా ఆరోపణలు చేశారు. సో బీఆర్ఎస్ వాళ్ళకి ఇంకా కూడా మేకపోతు గాంభీర్యం, చేసిన తప్పులను ఒప్పుకోపోగా పదే పదే మేమేదో బాగా గొప్పగా చేశాము, గొప్పగోలుగా చేశాము అని వాళ్ళు ఇంకా దాన్ని సమర్థించుకుంటుంటే తెలంగాణ ప్రజలు ఎవరు ఇంకా హర్షించట్లేదు సార్. సో సోదరులు కూడా ఎడ్యుకేటెడ్, చదువుకున్న వ్యక్తి, చదువుకున్నప్పుడు కనీసము జరిగిన తప్పులలో ఈ అప్పు చేసిన దాంట్లో మా తప్పు ఉన్నది, ఇది ప్రజలకి చేయాల్సినటువంటి పరిస్థితి లేకుండే అనవసరమైన ఖర్చులు పెట్టున్నారని చెప్పుంటే కనీసము వీళ్ళు ఎక్కడో రియలైజ్ అవుతున్నారని ప్రజలు అనుకునేవాళ్ళు. బట్ ఆ పరిస్థితిలో వాళ్ళు లేరు. మేము చాలా గొప్ప చేసినాము, అప్పులు చేసినాము, కుప్పగూల్చినాము, అన్ని తీసుకెళ్లి కాళేశ్వరంలో పోసి కూలేశ్వరం చేసినాము, వాటిని మీరు బాగా గొప్పగా రిసీవ్ చేసుకోండి అని చెప్తున్నారు. ఏ ఆస్తులేనైనా రబ్బర్ చెప్పులున్నాయినా ఉద్యమ సమయంలో తిరిగిన వాళ్ళంతా కోట్లకు అధిపతులు అయినారు, దేశ విదేశాలలో ఆస్తులు సంపాదించినారు, ఇవాళ అదంతా మా గొప్పనే అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. సిగ్గుండాల సార్. ప్రజలు గొప్ప వాళ్ళు కావాలి, ప్రజలు ఏమంటారు పేదల నుంచి ఏమంటారు ఆస్తువంతులు కావాలి. అది మార్పు, అది ప్రజల్లో ఆ రాష్ట్రానికి ఉన్నటువంటి మన గొప్పతనంగా చెప్తారు. కేసీఆర్ ఏం చెప్పారు? భూములు అమ్ముకుంటే ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ప్రతిష్ట అని చెప్తున్నారు. 100 ఎకరాలు ఏమంటారు 1 ఎకరా 100 కోట్లు పోతే ఇది ప్రెస్టేజ్ అని చెప్తున్నారు. అదే సార్, ప్రతి పేదవాడు భూమి కొనే పరిస్థితికి రావాలి, ప్రతి పేదవాడు ఇల్లు కట్టుకునే పరిస్థితికి రావాలి. అది గొప్పతనం, అది పాలకుడి యొక్క నిజమైనటువంటి రాజనీతి అని చెప్తాం మనం. ఆ రాజనీతి పాఠాలన్నీ కూడా బొందబెట్టేసి ఉద్యమ సమయంలో దోచుకున్నారు, తెలంగాణ వచ్చినాక దోచుకున్నారు, మిల్లు ఇవాళ లేచి పొద్దున్న లేస్తే రాళ్ళు రప్పులు రేవంత్ రెడ్డి పైన ఇస్తున్నారు. నేను ఒకటి స్ట్రైట్ అడుగుతున్నాను సార్, రేవంత్ రెడ్డి గారు ఏం తప్పు చేస్తున్నారు? వచ్చిన తర్వాత నువ్వు చేసిన విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేస్తున్నారు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వైపు తీసుకెళ్తే ఇవాళ ఒక మంచి మార్పు, కులాలకు మతాలకు పిల్లల బళ్ళ నుంచి అది మొదలవ్వద్దు, ఒక మార్పు వైపుకి జరగాల్సిన అవసరం ఉన్నది. మంచి ఆ మైండ్ లో ఏ పాఠశాలలో అయితే పిల్లలు వాళ్ళ యొక్క ఏమంటారు స్వచ్ఛమైన మనసుని కలుషితం చేయకుండా ఒక మంచి వైపుకి వెళ్ళాలని ఒక మంచి ఆలోచనతో ఇవాళ ఏమంటారు తెలంగాణ స్కూల్ టిఎస్ పబ్లిక్ స్కూల్స్ అయి ఉండొచ్చు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వచ్చి వాటికి ఒక అడుగు పడ్డది. సంతోషించండి. మీ హయాంలో ఒక్క యూనివర్సిటీలో ఒక వీసీ లేరే, యూనివర్సిటీకి నిధులు లేవే, యూనివర్సిటీలో ఉన్నటువంటి మెస్ ఛార్జీలు పెంచలేదే, ఎక్కడ ఏం చేయలేదు కదా. తను విద్యార్థిగా తను ఒక స్టూడెంట్ నుంచి వచ్చినాడు కాబట్టి నేను తనకి ఇవి అర్థమైతున్న ఉద్దేశంతో ఈ విషయాలు తెలియజేస్తున్నాను సార్. రెండో విషయం, ఉద్యోగులకు పక్షం అయి ఉండొచ్చు, ప్రజల పక్షాన అయి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు డెఫినెట్ గా ఈ రాష్ట్ర ప్రజలందరికీ తన గుంపు మేస్త్రి యాజ్ ఎ టీమ్ లీడర్ గా నేను టీం లీడ్ చేస్తున్నాను, వీళ్ళంతా నా కుటుంబ సభ్యులు, నా టీం మెంబర్స్ అని చెప్పినాడు. దాన్ని ప్రతిదానికి పొద్దున్న లేసే తాగుతున్నా అమ్మ అని ఎవరికి నచ్చిన వాళ్ళ విధంగా గుంపు మేస్త్రిని అవహేళన చేస్తే అది నీ రాష్ట్ర ముఖ్యమంత్రిని అవహేళన చేస్తున్నట్టు అనేది గుర్తు పెట్టుకోండి. మాకు ఆ కుసంస్కారం లేదు సార్, అలా మాట్లాడితే సంస్కారం అడ్డొస్తుంది. కేసీఆర్ గారిని కూడా ఇప్పటి వరకు మాజీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిని తప్ప ఎప్పుడు కేసీఆర్ గారిని కూడా మీరు చాలా అన్నారులే, మీరు అన్నారు, రేవంత్ రెడ్డి అన్నారు, చాలా అన్నారు. అసలు లేదంటే కరెక్ట్ కాదు, వాళ్ళు అనకూడదు, మీరు సమయంలో దాన్ని విమర్శించవచ్చు. దాని విమర్శ కూడా సత్విమర్శ వైపు ఉండాలి, సెటరికల్ గా ఉండాలి, ప్రజలు కూడా నిజమైన విధంగా ఉండాల్సిన అవసరం ఉంది. మూడో విషయం ఏంటి సార్, నిన్న తెలంగాణ సంబంధించినటువంటి ఉద్యోగుల సంఘము టీజీఓ అధ్యక్షులు శ్రీనన్న నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు సార్. నేను చెప్పలే, వాళ్ళు చెప్పిన విషయాలే. ఉద్యోగుల పట్ల కనీసం సచివాలయంకి వెళ్ళలేని పరిస్థితి నుంచి ఇలా స్వేచ్ఛగా తిరగగలుగుతున్నాము. ముఖ్యమంత్రి గారు వచ్చినాక 2024 సెప్టెంబర్ లో మమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడినారు, మీ సమస్యలు ఏంటని అడిగినారు. వాటి ద్వారా మేము ఇచ్చినవి కొన్ని పరిష్కరించబడ్డాయి, ఇంకా కొన్ని అడుగులు పడుతున్నాయి. ఇవాళ ఇవ్వాల్సినటువంటి పెన్షన్ పైసలు, డిఏ పైసలు వీడికి 6,000 కోట్లు రావాల్సి వస్తే వాటిని కూడా 60 రోజుల్లో ఇస్తామని చెప్పి 100 రోజుల్లో ఇస్తామన్నాడు. 60 రోజుల్లో 4,000 కోట్ల రూపాయలు ఇచ్చున్నారు. సో ఇవాళ ఉద్యోగులకి 2 సార్లు వచ్చిన 2.5 సంవత్సరాల కాలంలో 2 సార్లు వాళ్ళ ట్రాన్స్ఫర్స్ చేసినాము. సో ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా, ఎక్కడ పైరవీలకు లేకుండా ట్రాన్స్పరెంట్ గా ఈ వ్యవస్థ పనిచేస్తున్నది. ముఖ్యమంత్రి గారు అప్రిషియేట్ చేశారు. సో ఇవి మీకు కనబడతలేవా? మీరు ఏమైనా చేసిరా? కక్షపూరితంగా చేశారు ఉద్యోగుల పట్ల. ఇప్పటివరకు బాగా చెప్పారు. ఓకే, నా పాయింట్ ఏంటంటే రాముడా రావణుడా ఎవరి పాలన కావాలంటం ద్వారా కాంగ్రెస్ పార్టీ రాముడేనా, లేకపోతే రేవంత్ రెడ్డి గారు రాముడు, కేసీఆర్ గారు రావణుడనా?
రెండు సార్, నేను అబద్ధాలు ఒక మాట చెప్పనని పెద్ద సంచలనమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. వీళ్ళిద్దరునేమో ఏ అబద్ధాలు చెప్పారో చెప్తున్నారు. నిజంగా అబద్ధాలు చెప్పకపోతే అభినందించవచ్చు, దాంట్లో ఇంకొక విషయానికి తావులేదు కదా. మరి ఈ రెండింటిని మీరు ఎట్లా సమర్థించుకుంటారు చెప్పండి. సార్, ఇప్పుడు ముఖ్యమంత్రిగా తను అయిన తర్వాత ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు అధికారుల ద్వారా వచ్చిన తర్వాత ఆ నివేదిక రూపేణ తను చాలా విషయాలు సమాజం ముందు పెట్టినారు. అవి పీపీటీ రూపేణ పెట్టుండొచ్చు, అది ఏమంటారు ప్రెస్ మీట్ రూపేణ పెట్టుండొచ్చు. చెప్పినటువంటి విషయాల పట్ల వాస్తవ పరిస్థితులు చెప్పినప్పుడు అది నిజమే కదా సార్, అబద్ధం కాదు కదా. రాష్ట్ర పరిస్థితి ఆర్థికంగా ఎట్లుందో చెప్పారు, ప్రజల బతుకులు ఎట్లున్నాయో చెప్పినారు, నేనేం చేస్తానో చెప్పినారు. సో నాకు అబద్ధాలు చెప్పడం రాదు, మభ్య పెట్టడం రాదు. ఆ నిమిషం మీరు కోపపడ్డా సరే రాష్ట్ర ఆర్థిక స్థితి గిట్లా ఉన్నదని చెప్పినారు, అది నిజమే కదా సార్, అబద్ధం కాదు కదా. దానికి మనం అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడు ప్రజల మైండ్ సెట్ కూడా మారుతుంది. అంటే అట్టగా ఎలక్షన్ ముందు మాకు తెలుసు మేము చేసేస్తాం డ్యామ్డు, అసలు మీరు ఎవరు ఓటు ఒక్క 10 ఎలక్షన్ అయిన వెంటనే మళ్ళీ రిజల్ట్ రాగానే మేము 15,000 ఇస్తాం ఇట్లాంటివి చెప్పారు కదా. మరి అవన్నీ అబద్ధాల కింద రావాలి. ఇప్పుడు నేనేమంటానంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నీ దగ్గర ఉన్న అంచనా మేరకు మాత్రమే మీరు చెప్పగలుగుతారు ప్రతిపక్ష నాయకుడిగా. అధికారంలోకి వచ్చిన తర్వాత వాస్తవ పరిస్థితులు ఏంటి, గ్రౌండ్ రియాలిటీ ఏంటి, లెక్కలేంటి, ఎందుకు ఖర్చు పెట్టారు, ఏడ ఎవరికి పెట్టినారు అన్నది మనకు అర్థమైపోతుంది. ఈ విషయంలో గురువు గారిని బాగానే ఫాలో అవుతున్నట్టున్నారు. ఒక మాట చెప్తా సార్, ఇప్పుడు ఇక్కడ అక్కడ ఏమంటారు, అక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పరిస్థితులకి తెలంగాణ పరిస్థితులకి లాట్ ఆఫ్ డిఫరెన్స్ సార్. ఇక్కడ మాకంటూ ఒక పద్ధతి ఉన్నది, మేము చేసింది ప్రజలకు చెప్పుకుంటున్నాము. మేము తప్పు చేస్తే కూడా ప్రజలకి మీరు చెప్తే వినడానికి నేను సిద్ధంగా ఉన్నామని చెప్పేటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉన్నారు సార్. అయితే మీరు ఇంకో విషయం అడిగారు, రాముడా అన్నాడు. ఎస్ సార్, అడగలేదు, ఆయన చెప్పారు, ఆయన అన్నారు రాముడు పాలన కావాలా, రాముడు పాలన. రేవంత్ అన్న చెప్పిన దానికి 2 అంశాలు సార్ ఇలా మనం తీసుకోవాల్సింది ఏంటి అని అంటే, ధరణి పేరుతో ఇవాళ మీరు పేపర్లో చూసిండొచ్చు, ధరణి పేరుతో ఏ రకంగా దాదాపుగా అప్లికేషన్స్ మనం ఏంటి 8 లక్షల కోట్ల సంబంధించినటువంటి వాటి ఎంక్వైరీ చేస్తే దాదాపు దాంట్లో మనకి 20,000కు సంబంధించినటువంటి 22,000 తేడా ఉన్నట్టుగా మనకు వచ్చింది. అసలు ఎవరో తెలియదు, వాళ్ళని సంప్రదించింది లేదు, వాళ్ళ ఓనర్లని కాదని వేరే వాళ్ళ పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయినటువంటి పరిస్థితులను పెట్టినారంటే ధరణి పేరుతో రాష్ట్రాల్లో ఎంత దరిద్రాన్ని సృష్టించారో అర్థమైంది. దీని నుంచి భూభారతి ద్వారా ప్రజలకి స్వేచ్ఛ వాయువులోకి వెళ్లే పరిస్థితికి వచ్చింది. భూభారతిలో కూడా జరిగినట్టున్నాయి కదా కొన్ని అవకతవకలు జరిగాయని ఆరోపణ ఏదో వచ్చినట్టుంది సిఐడి దాకా. ఎస్ సార్, అందుకనే ప్రతి విషయాన్ని ఇవాళ క్షుణ్ణంగా ప్రజలకి మళ్ళా జవాబుదారితనంగా ఉండాలని ఈ ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేస్తున్నా. రెండోది అత్యధిక కీలకమైనటువంటి అంశం, పెళ్ళమ్మగడు మాట్లాడుకోలేని, ఫోన్ లో మాట్లాడుకోలేనటువంటి పరిస్థితి గత 10 సంవత్సరాలు ఉంటే ఇవాళ స్వేచ్ఛగా నేను మీరు కూడా ఫోన్ లో మాట్లాడుకోవచ్చిన పరిస్థితికి తీసుకొచ్చినటువంటి ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారికి చెల్లుబట్టది. ఇంటి బిడ్డనే చెప్పింది సార్, నేను కాదు. ఇంటి అల్లుడు ఫోన్ రికార్డ్ చేసి ఇన్నటువంటి దుర్మార్గులని తను చెప్పినటువంటి అంశం. మూడోది, 1,00,000 కోట్లతో రైతన్నలకు అది రుణమాఫీ అయ్యుండొచ్చు, విద్యుత్ మాఫీ అయ్యుండొచ్చు, అలాగే వాళ్ళ యొక్క ఒడ్లు కొనుగోలు అయ్యుండొచ్చు. వివిధ రకాలుగా రైతన్నులకు సంబంధించినటువంటి అంశంలో ఈ ప్రభుత్వము చిత్తశుద్ధితో నిలబడి పనిచేస్తుంది సార్. అన్నిటికన్నా ఇంపార్టెంట్ సార్, ప్రతి మనిషికి బతుకున్నాడని చెప్పాలి, పేదవాడని తెలియజేయడం కోసము వాళ్ళకి కావలసినటువంటి రేషన్ కార్డులు ఈ ప్రభుత్వం 10 సంవత్సరాలతో ఒక రేషన్ కార్డు ఇచ్చిందా సార్? నేను రేషన్ కార్డు ఇచ్చిన, ఐడెంటిఫై చేసిన, ఇవాళ వాళ్ళకి ఇవాళ కావలసినటువంటి సమకూరుస్తున్నా. సన్న బియ్యం ఇవ్వాలన్న ఆలోచన కేంద్రంలో ఉన్నాయన కానీ ఈ రాష్ట్రంలో ఉన్నాయన. దానికి రాముడి పాలనకి ఏం సంబంధం అండి? దానికి మీరు చెప్పేదానికి రాముడి పాలనకి ఏం సంబంధం? 2 అబద్ధాలు చెప్పడం, అబద్ధాలు వీళ్ళేమో అబద్ధాలు చెప్తున్నారు, అబద్ధాలు రేవంత్ రెడ్డి గారనేమో ఈయన అంటారు, మీరేమో ఆ పాయింట్ లో ఇంకేవో చెప్తున్నారు. స్ట్రైట్ గా అబద్ధాలు చెప్పకుండా ఉండగలరా సార్? నేను అంశాల వారిగా మీకు చెప్పే ప్రయత్నం నేను చేస్తున్నాను, ఎందుకంటే వాళ్ళిద్దరు నన్ను ఆరోపించినప్పుడు నాకు ఎక్కువ సమయం కావాలి కాబట్టి. రాముడు సహనంతో, ఓపికతోటి, ఎవరు ఏమన్నా ఎన్ని బాణాలు విసిరినా తట్టుకొని, ఆర్థికంగా కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు నానా అగచాట్లు పడుతూ ఇప్పటికీ 100 సార్లు ఇవాళ ఢిల్లీకి వెళ్ళి కేంద్ర పెద్దలను ఒప్పించి వాళ్ళకి కావలసినటువంటి నిన్న కాక మొన్నగా సార్ కావలసినటువంటి డిఫెన్స్ ల్యాండ్స్ తీసుకొచ్చి ఇవాళ ఈ రాష్ట్రాన్ని వైపు అభివృద్ధి వైపు వేస్తున్నారంటే అంత ఈజీయా సార్? తెలుసు కదా బీజేపీ ఎవరు పెట్టినారో డెఫినెట్ గా
ఆ 2 నెలల్లో డెఫినెట్ గా ఏందన్నది ప్రజలకు తెలిపోతుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిని గుంపు మేస్త్రి అని మాట్లాడిన, గుంపు మేస్త్రి కాదు ఆయన ముంపు మేస్త్రి అని చెప్పిన వాళ్ళకి ఒకటి చెప్పాల్సిన సార్, కాళేశ్వరం ముంచింది ఎవరు అందరికీ తెలుసు, పేద ప్రజలు ముంచింది ఎవరికో తెలుసు, డబుల్ బెడ్రూమ్ ఇవ్వకుండా ముంచింది ఎవరు అందరికి తెలుసు, ఇవాళ దళితుడికి 3 ఎకరాలను ముంచింది ఎవరికో తెలుసు, దళిత ముఖ్యమంత్రి అని చెప్పి ముంచింది ఎవరు అందరికి తెలుసు. కాబట్టి అబద్ధాల పునాదుల ఏర్పడ్డటువంటి బీఆర్ఎస్ ఇవాళ పూర్తిగా బీఆర్ఎస్ అంటే అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అనేది తెలంగాణ సమాజం మాట్లాడుతుంది. నేను చెప్పింది కాదు సార్, ఇవాళ నేషనల్ మీడియా ఇప్పుడు అప్పులు కాదు ఇక్కడ ఒక పాయింట్ ఫైనల్ గా ఒక పాయింట్ చెప్పండి. అప్పుల విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ చర్చకు రెడీ అనుకున్నారు, చివరికి సరిగా చేయలేకపోయారు. కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ వేసుకుందని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ మంత్రుల్ని మందలించారంట కదా, ఏమిటి సరిగా చేయలేదు, హ్యాండిల్ చేయలేదని. సార్ నేను ఒక్కటి చెప్తా సార్, ఇప్పుడు వాళ్ళు ఏంటి అంతకన్నా ముందు గురుకులాలకి సంబంధించి వాళ్ళ ఆరోపణలు చేశారు. ఆరోపణలు చేసినప్పుడు మా వాళ్ళు వెళ్ళి అమరవీరుల సాక్ష్యం కూర్చొని సవాలు విసిరి మేము ఇక్కడ ఉన్నాం రండి అని చెప్తున్నారు. ఎవరైనా పార్టీ ఆఫీస్ పోతారా సార్? పోరు కదా. అమరవీరులు అంటే ఆ ప్లేస్ లో పిలిచినప్పుడు మరి అక్కడ మీరు వెళ్లాల్సిన అవసరం ఉంది కదా. నేను ఒక సోదరులు ఇందాక మాట్లాడారు, కార్పొరేషన్ అప్పులకి సంబంధించి తేడా ఉంది కదా సార్. ఇదే హరీష్ రావు మొన్న ప్రెస్ మీట్ పెట్టి కార్పొరేషన్ అప్పులకు ప్రభుత్వానికి ఏం సంబంధం అంటే, కార్పొరేషన్ ఎవరు ఏర్పాటు చేసింది సార్? ప్రభుత్వం ఏర్పాటు చేసిందే కదా. అట్లా హరీష్ రావు గారు ఆ మాట చెప్పుంటే అది కరెక్ట్ కాదు, నేను కూడా ఒప్పుకుంటాను. కార్పొరేషన్ అయినా ప్రభుత్వం అయినా అప్పు వ్యవస్థ ద్వారా రేపు లాభం ద్వారా నీకు నీ అప్పు తీరుస్తున్నాను, నువ్వు అసెట్ గా క్రియేట్ చేసిస్తున్నాను చెప్పినావు కదా సార్. కాళేశ్వరం ఏం అసెట్ క్రియేట్ చేసామని అడుగుతున్నాము, మిషన్ భగీరథ ఏం అసెట్ క్రియేట్ చేసామని అడుగుతున్నాము. వీటి రూపేనే కదా అప్పులు చేసింది. కేంద్ర ఒప్పందంతో FRBM పరిధిలో జరిగిన అప్పులు 4,43,000 కోట్లు అయితే మిగతాది చేసినటువంటి అప్పు కార్పొరేషన్ అప్పు ఈ 2 కలిపి 8,40,000 కోట్ల అప్పు అయిందని చెప్తున్నాము. ఈ అప్పుకు తిప్పలు పడుతున్నటువంటి ఈ రాష్ట్రాన్ని కాపాడుతున్న రేవంత్ రెడ్డి విమర్శించే నైతిక హక్కు నీకు ఎక్కడుందని అడుగుతున్నాం మేము. తప్పు చేసింది కాక ఏదో తెలంగాణ సామెత ఉంటుంది సార్, మొగను కొట్టి అట్లాంటి పదాలు అందుట్లో అసలు వాడకూడదు. తప్పు చేసింది నువ్వైతే తిడుతున్నావు అంటే మీకు తెలివి ఉందని అడుగుతున్నాను మేము. అది నేను అడిగేటువంటి ప్రశ్న. తెలంగాణ సమాజం ఇది సహించదు సార్. ఆకలితోనైనా బతుకుతుంది తప్ప, కాలం మెతుకులైనా తింటది తప్ప, ఆత్మగౌరవం చంపుకొని తెలంగాణ ప్రజలు బతకాలని. బాగా వాదించారు ఇంద్ర గారు, బాగానే సమాధానం చెప్పారు. ఏమాటకాడు ఒప్పుకోవాలి ఆ విషయంలో. వీళ్ళిద్దరు చేసిన వాదన చేశారు. కాకపోతే రాముడు ఎట్లా అయ్యారు, అబద్ధాలు ఎట్లా చెప్పకుండా ఉన్నారన్న దాని మీదే కొద్దిగా క్లారిటీ తప్పదు అంతకుమించి మీరు కూడా చెప్పలేరు. ఎందుకంటే అబద్ధాల విషయంలో మీరు ఎంతకంటే చెప్పలేరు. నేను ఆ రాజకీయ నాయకుడు ఈ రాజకీయ నాయకుడు అంటలేదు. నేను అన్ని పార్టీలు, నేను చెప్పేది అన్ని పార్టీలకు సంబంధించి ఒక రేవంత్ రెడ్డి గారి గురించి కాదు. కేసీఆర్ గారు అబద్ధాలు ఆడలేదు, మోడీ గారు అబద్ధాలు ఆడలేదు అని నేనేం అంటలేదు. కాకపోతే రేవంత్ రెడ్డి గారి లాగా వాళ్ళు మేము అబద్ధాలు చెప్పమని చెప్పట్లేదు. కాబట్టి మీరు చెప్పారు కాబట్టి ప్రశ్న వస్తుంది సహజంగానే. అబద్ధాలు చెప్పకుండా ఉండటం అంటే అసాధ్యమైన విషయమైన సంగతి అందుట్లో వర్తమాన రాజకీయాల్లో. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆ విషయంలో మరి అబద్ధాలు చెప్పలేదని మీరు వాదించడం తప్పదు. బట్ ఓకే, అది బాగా చెప్పారు. ఓవరాల్ గా బాగానే మాట్లాడారు. గతంలో హింసించగా పీడించుకొని 4 కోట్ల ప్రజల సంపద నలుగురే తిన్నారు, అది రావణ పాలన అవుతుంది. ఓకే రైట్. ఒక్క నిమిషం. పవన్ గారు హైదరాబాద్. పవన్ గారు నమస్కారం, మాట్లాడండి సార్. అందరికి నమస్కారం అండి, ఎక్కడున్న అందరికి. సార్ ఇప్పుడు మన మేడం గారు అంటున్నారు కదా దీని గురించి, మేము ఇప్పుడు రాష్ట్రం అప్పులలో ఉంది, అది ఉంది, మేము ఏం చేయలేకపోతున్నాం, అది ఇది కష్టాలలో ఉన్నామనేసి. మరి ఒక సామాన్య పౌరునిగా మనము ఎలక్షన్స్ క్యాంపెయిన్స్ లో గానీ, ఎలక్షన్స్ మీటింగ్స్ లో గానీ చూసినాం కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని, మళ్ళా బట్టి విక్రమార్క గారు ఏంది, మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఏంది, ప్రతి సభలో ప్రతి దాంట్లో ప్రెస్ మీటింగ్స్ లో అన్నిట్లో ఏం చెప్పారు సార్, మాకు అన్ని ప్లాన్స్ ఉన్నాయి, అన్ని చేసినాం మేము, మాకు అన్ని అరేంజ్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడేమో మళ్ళీ వీళ్ళు ఈడ కూర్చొని ఇట్లా మాట్లాడుతుంటే ప్రజలు మాసంటోళ్ళు ఏమనిపిస్తారు సార్ వీళ్ళని చూసి, రాజకీయ నాయకులను? ఓకే, అంటే ఇప్పుడు కాదు, రేవంత్ రెడ్డి గారు 2-3 పాయింట్ల మీద సంక్షిప్తంగా మీ కామెంట్ పద్ధతిగా చెప్పండి. రాముడా రావణుడా, అబద్ధాలు చెప్పను, నేను గుంపు వేస్తూనే అన్నారు. ఈ 3 పాయింట్ల మీద ముగ్గురి నేతల వాదన విన్నారు, మీరేమంటారు? సార్ మనకు రాముడా రావణుడా అని కాదు సార్. రావణుడు కూడా గొప్ప శివభక్తుడు. ఆయన చేసిన తప్పు ఒకటి ఏంటిది, ఓన్లీ సీత విషయంలో చేసిన తప్పు మాత్రం, అంతే. ఇప్పుడు ఈయన రాముడు రాముడా అంటే రాముడు అని బీజేపీకి దగ్గర కావడానికి ట్రై చేస్తుండ సార్. నాకు మీరు
అంతే కదా. ఇప్పుడు ఆల్రెడీ మా తమ్ముడు నువ్వు నాతో కలిసి పని చేస్తే నేను నీకు మస్తు సపోర్ట్ చేస్తా అని మోడీ సభలనే చెప్పారు మనకు. ఇంకొకటి సార్, అబద్ధాలు చెప్పరన్నారు. ఆ అబద్ధాలు ఎందుకు చెప్పాడు సార్? ఇప్పుడు మీరు అన్నట్టు వర్తమాన రాజకీయంలో కొన్ని అబద్ధాలు ఏంటంటే రాష్ట్రానికి ఉపయోగపడేటట్టు, ప్రజలకు ఉపయోగపడేటట్టు మాట్లాడితే ప్రజలు దాటిని అంగీకరిస్తారు. పదే అబద్ధాలు చెప్పుకుంటా కూర్చుంటే ప్రజలకు విసుగు పుడుతుంది సార్. ఇప్పుడు ఇంకొకటి, కేసీఆర్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది రేవంత్ రెడ్డి సార్. ఇప్పటి వరకు చూద్దామా సార్, మనం ప్రతి సభలో చూద్దామా, తొండలీడు చూద్దాము, బొంద పెడతా, గొంతు కోస్తా, ఇవన్నీ మాటలు అన్నది ఆయననే కదా సార్. రైట్, ఓకే, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.